విడుదల చేయడం అయితే జరిగింది. 649 కోట్ల పైగా చూసుకున్నట్టయితే డబ్బులు అనేవైతే పడుతున్నాయి అన్నమాట. నిన్నటి నుంచెల్లే నిన్న సాయంత్రం నుండి రైతుల అకౌంట్లో డబ్బులు అనేవైతే పడడం అయితే జరుగుతుంది. రైతు భరోసాకు సంబంధించి మనకు రేవంత్ రెడ్డి గారు అయితే షష్ఠతి జరిగిందన్నమాట. మనకి ఒక అఫీషియల్ న్యూస్లో కూడా చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లో బోనస్ డబ్బులు అనేవైతే జమ కావడం అయితే జరిగింది. రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాలో ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న రోజే 2 లక్షల పైకి చిలుకు 49,000 మంది రైతులకు రూపాయలు 649.84 కోట్లు విడుదల చేసింది. శుక్రవారం నాటికి మొత్తం 11.45 లక్షల మంది రైతులకు చూసుకున్నట్టయితే 59.74 లక్షల టన్నుల ధాన్యం విక్రయించినట్లు అధికారులు అయితే తెలిపారన్నమాట. వీటికి గాను రూపాయలు 13,833 కోట్ల అన్నదాత ఖాతాలోకి అయితే జమ చేసినట్లు పేర్కొన్నారు. మీకు సన్నవడ్ల బోనస్ అనేది పడిందా లేదా ప్రతి ఒక్కరైతే రైతు సోదరులందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరన్నమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే రైతు భరోసా డబ్బులకు సంబంధించి విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో అందరు కూడా ఎవరు కూడా మీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే రైతు సోదరులు తప్పకుండా వచ్చేసి కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేసుకోండి మిత్రమా. సో ఓకే, ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఒక ధాన్యం సంబంధించి కూడా మీ యొక్క ధాన్యం డబ్బులకు సంబంధించి కూడా నిన్నటి నుంచెల్లే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. బోనస్ సంబంధించి మనకి ఒక 500 రూపాయల బోనస్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాక్ అయితే కల్పిస్తుందన్నమాట. సో మీ యొక్క అకౌంట్లో వచ్చేసి కూడా క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతున్నాయి. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకున్నట్లయితే మరిన్ని వివరాలు అనేవి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి మనకు త్వరలోనే విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే మనకు వరి బోనస్ సంబంధించి కూడా చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లోకి అయితే జమ చేయడం అయితే జరిగింది. 649 కోట్ల పైగా విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. సో మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో 500 రూపాయల బోనస్ సంబంధించి కూడా మీ అందరికీ కూడా ఒక సన్నవడ్ల బోనస్ అనేది కూడా క్రెడిట్ అయితే కావడం అయితే జరిగిందన్నమాట. సో రైతులు ఈ యొక్క ఇంటి విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ యొక్క స్నేహితులందరికీ కూడా తప్పకుండా రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మొదటిసారిగా మన ఛానల్ కొత్తగా కూర్చున్నారు అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే కార్యక్రమం అయితే చేయండి. ఎందుకంటే రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఎవరు కూడా మీ యొక్క డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు అనేవి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. జిల్లాల వారీగా నిధులు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో లిస్టుల వారీగా కూడా మీరు అందరూ కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని తెలుసు కదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకే, ఇప్పటికే రాష్ట్రంలో సెకండ్ పేజ్ ఎన్నికలకు సంబంధించి అంటే పేజ్ 2 ఎలక్షన్ సంబంధించి కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి కూడా నిధులు విడుదల ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేసిన తర్వాత ఆ యొక్క శ్రీకారం చుట్టనుందా ఎంపీటీసీ జెడ్పీటీసీ లేదా ఎన్నికల ముందే తర్వాత రైతు భరోసాను చూడాలి.